దినము మనం ధ్యానించుకోబోయే అంశం, ఈ తెగులుకు కారణమెవరు, ఈ తెగులును ఎలా అధిగమించాలి. ప్రస్తుత దినాలలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. మరణాలు ఎప్పుడు ఉంటాయి. ఒక సెకండ్కి సుమారుగా ప్రపంచ జనాభా లెక్కల ప్రకారంగా ఒక సెకండ్కి సుమారు 2 లేక 3 వ్యక్తులు చనిపోతున్నారు. ఉంటాయి ఎప్పటికీ. కానీ ఆ సంఖ్య పెరిగిపోయింది బాగా. ఆ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఊర్లో ఎప్పుడో 2-3 నెలలకు ఒక్కరు చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు రోజుకొక్కరు చచ్చిపోతున్నారు. ఈ మరణం అనేది కామన్, మానవ జీవితానికి వస్తుంది, రాదని కాదు. ఈ టీవీ వార్తల్లో చూస్తున్నప్పుడు, సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు నాకొచ్చినటువంటి ఆలోచనే మీకు, ప్రపంచ మానవాళికి కూడా వస్తున్న ఆలోచన ఏంటో తెలుసా? అరే చస్తే ఏ సావైనా చావాలి కానీ ఈ కరోనా సావు చావద్దురా. ఏ విధంగా చచ్చినా పర్వాలేదు కానీ కరోనాతో చావద్దు అంటున్నారు. చూడండి, ఎందుకని అంటే ఈ కరోనా అనే పేరుతో చచ్చిన శవాన్ని ముట్టే అవకాశం కానీ, ఆ అంతిమ యాత్ర కానీ, ఆ సమాధి కార్యక్రమం కానీ చేయబడట్లేదు. చచ్చిన కుక్కను లాక్కపోయినట్టుగా లాక్కెళ్ళి పడేస్తున్నారు కదా. ఇంత బ్రతికి ఈ కుక్క సావెందుకురా అంటారు చూడు. ఆ కుక్క సావే ఈ కరోనాతో వచ్చిన చావు. కరోనాతో చచ్చినోడు, చచ్చిన కుక్క, 2 ఒకటిగా మారిపోయింది. ఇలా చెప్పుకోవడానికి ఈజీగా ఉంది, కానీ అదే గనక మన జీవితంలో సంభవిస్తే ఎంత బాధ ఆలోచించండి, ఎంత బాధను ఆలోచించండి. నిన్నటి రోజు నా స్నేహితుడు ఒక ఆయన, మంచి మిత్రుడు, కరోనాతో చనిపోయాడు. ఎక్కడ కాలబెట్టారో, ఎక్కడ పడేశారో ఆ కుటుంబానికి కూడా తెలియదు. ఏడవటానికి కోసం కూడా వారికి ఇంకా ఓపిక లేదు. ఇంకా అలాంటి భయానకమైన చావు చేస్తున్నారు చూడండి. చావు అయితే వస్తుంది, కానీ ఇలాంటి చావు రావద్దు. అసలు ఇలాంటి చావు ఎందుకు వచ్చింది అంటే, ఒక మహమ్మారి ప్రపంచాన్ని ఏలుతుంది కనుక. ఆ మహమ్మారి ప్రపంచాన్ని ఏలటానికి గల కారణం ఏంటి? గతములో ఇలాంటివి ఎప్పుడైనా భూమి మీద సంభవించాయా? గతములో ఇలాంటివి ఎప్పుడైనా సంభవిస్తే దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? చూద్దాం, దేవుని వాక్యములో ఆలోచిద్దాం. దయచేసి కీర్తన గ్రంథము 78వ కీర్తన 50వ చరణం. తన కోపమునకు ఆయన అనగా దేవుడు త్రోవ చదును చేసెను. ఒక్క నిమిషం ఆగుదాం. దేవునికి వచ్చిన కోపానికి త్రోవను సరాలము చేశాడు. త్రోవను సరాలం చేశాడు. దేనికోసం త్రోవను సరాలం చేశాడు? దేవునికి వచ్చిన కోపానికి. ఈ త్రోవ ఎలాంటిది? జాగ్రత్తగా చూడండి, ఎలాంటి త్రోవనో. మరణము నుండి వారి ప్రాణాన్ని తప్పించక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఈ త్రోవ ఎలాంటిది అంటే, చనిపోతున్న వాణ్ణి బ్రతికించవలసిన దేవుడు, బ్రతికించవలసిన వాడుగా ఉన్న తండ్రి అనే దేవుడు వాణ్ణి బ్రతికించక ఆ ప్రాణాన్ని, ఆ జీవాన్ని, ఆ బ్రతుకును దేనికి అప్పగించాడు? తెగులుకు అప్పగించాడు. తెగులుకు అప్పగించాడు. ఎందుకు? ప్రశ్న వేసుకోవాలి. సహజంగా చనిపోయిన వాడిని గురించిన ఆందోళన లేదు ఈ రోజుల్లో.
ఏ మరణాన్ని గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు? కరోనాతో చచ్చిపోయిన వాడిని గురించే ఆందోళన. ఈ కరోనా అనే తెగులు చేత చావడానికి ఎందుకు దేవుడు అప్పగించాడండి? ఎందుకని దేవుడు అప్పగించినట్లుగా తన గ్రంథములో కనబడుతున్నదండి? ఎందుకని అప్పగించినట్టు కనబడుతుంది? దేవుడు తన కోపముతో త్రోవను సరళం చేసుకున్నాడు. ఏంట త్రోవ అంటే మరణించిన వాణ్ణి బ్రతికించవలసిన త్రోవలో, మరణించవలసిన వాణ్ణి బ్రతికించవలసిన త్రోవలో బ్రతికించక దేనికి అప్పగించాడు? తెగులునకు. ఇక్కడ ఒక మాట బాగా ఆలోచించాలి. తెగులుకు అంటే ఇప్పుడు చనిపోవలసిన వాణ్ణి బ్రతికించలేదన్నాడు. బ్రతికించకపోతే వెంటనే చనిపోవాలి కదా. అంటే వెంటనే చనిపోయేవాడిని దేనికి అప్పగించాడు? తెగులుకు అప్పగించాడు. తెగులుకు ఎందుకు అప్పగించాడురా అని ఆలోచిస్తే, తెగులుకు అప్పగించిన వాడు అప్పుడే వాని దారం తెగిపోవట్లేదు. కొంతకాలం పడుతుంది తెగులుకు అప్పగిస్తే. ఒకవేళ కరోనా బారిన పడ్డాడనుకో, ఆ రోజే చావడు వాడు. కరోనా బారిన పడితే ఆ రోజే చావడు. ఆ కరోనా వైరస్ మనిషి శరీరములోనికి నాసికా రంధ్రము ద్వారా, ముక్కు ద్వారా ప్రవేశించిన తర్వాత ముక్కు ద్వారములోనే 4 రోజులు ఉంటుంది. 4 రోజులు ఉంటుంది. అక్కడ నుండి ఈ శ్వాసకోశ నాళాలకు అనగా ఊపిరితిత్తులలోనికి వెళ్ళడానికి ఇంకా 4 రోజులు టైం పడుతుంది. అప్పటికి 8 రోజులైంది. 8 రోజులైంది. అంటే ఈ 8 రోజుల కంటే ముందుగానే వీడు వీడు చనిపోతున్నవాడు. కానీ బ్రతికించక ఈ తెగులుకు అప్పగించాడు. ఎందుకు? 8 రోజుల టైం వచ్చింది. ఈ 8 రోజుల నుంచి ఇంకా మిగతా 4 రోజుల్లో ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. ఆ ఊపిరితిత్తులు ఎలాంటివి అని అంటే స్పాంజ్ లాంటిది. అంటే స్పాంజ్ అంటే ఎలా ఉంటుంది? మన ఇంట్లో నీళ్లు ఉలకబోసినప్పుడు ఎత్తుకోవడానికి వీలుగా ఉండేటువంటి స్పాంజ్. ఆ నీళ్ళల్లో వేస్తే నీళ్ళన్నీ పీల్చుకుంటుంది. అదంతా కూడా నీళ్ళన్నీ కూడా పీల్చేసుకొని మనం పిండేస్తే బయటపడేస్తాం. అలాంటిదన్నమాట. అందులో సుమారుగా 620 క్యాల్విలస్ బల్బులు ఉంటాయి. 620 రంధ్రాలు ఉంటాయి. స్పాంజిలో కూడా రంధ్రాలు ఉంటాయి, మీకు కనిపించవు. అది ఆ స్పాంజిలా ఉంటున్న ఊపిరితిత్తుల్లోకి పోయి ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి తడి అంతా, పదనంతా, అదే స్పాంజి పదనతో ఉంది అంటే అందులో ఉన్న పదనంతా లాగేసుకుంటుంది. అప్పుడు స్పాంజ్ ఏమైద్ది? ఎండిపోద్ది. అది ఎండిపోగానే ఊపిరి పీల్చుకోలేం, చచ్చిపోతాం. అంటే ఇలా ఈ ప్రక్రియ జరగడానికి ఎంత టైం పడుతుంది అని అంటే సుమారుగా 21 రోజు. తొట్టెల కార్యక్రమం అన్నమాట. 21 రోజు. ఎందుకు 21 రోజు దాకా చంపే తెగులుకి అప్పగిస్తున్నాడు దేవుడు? అంటే 21 రోజు కంటే ముందే వీడు చావవలసిన వాడు, ముందే చచ్చేవాడు. ఎందుకు? చచ్చే పని వీడు చేశాడు, చావవలసిన పని వీడు చేశాడు, కాబట్టి వీడు చావవలసిన వాడే. కానీ 21 రోజు ముందుకే చంపక ఎందుకు తెగులుకు అప్పగించాడు? మరొక మాటలో, వాడు అంత తప్పు చేసిన వాడైతే అప్పుడే చంపేయక ఎందుకు లేటుగా చంపాడు? ఈ విషయాన్ని బాగా ఆలోచించ. తెగులుకు అప్పగించెను. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈ 21 రోజు తర్వాత ఈ కరోనా మహమ్మారితో చనిపోతున్నాడు. అంటే 21 రోజు కంటే ముందుగానే బ్రతికే ఛాన్స్ ఉందా అంటే నన్ను అడిగితే కూడా బ్రతికే ఛాన్స్ ఉంది. మరి కరోనాతో ఎందుకు చచ్చిపోయారు? 21 రోజు కాదు, తొట్టెల కార్యక్రమం అయిపోయింది, తిరుగుడు మరుగుడు అయిపోయింది. అన్ని రోజుల దాకా సోయి తప్పి ఉన్నాడు అన్నమాట వాడు. అన్ని రోజుల దాకా సోయి తప్పి ఉన్నాడు అనమాట. మరి ఎలా బ్రతుకుతాడు అంటే ఈ 21 రోజుల ముందు ఇది ప్రవేశించిన ప్రారంభము నుండే చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంటే వచ్చిన రోగం సచ్చినట్టుగా వెళ్ళిపోద్ది. అంటే చెప్పింది చెయ్యాలి.
21 రోజు తర్వాత సచ్చే తెగులు కిందకు అప్పగించాడు దేవుడు అని ఆలోచిస్తే, నీవు చెప్పింది చెప్పినట్లుగా నోరు మూసుకొని, మనసు మూసుకొని, కళ్ళు మూసుకొని ఏకదాటిగా విధేయుడవై వినటానికి తగ్గించుకొని వినటానికి, నీకున్న గర్వాన్ని పక్కన పెట్టి చెప్పింది వినటానికి, నీ మెడ వంచటానికి నిన్ను ఎక్కడికి పంపించాడు? కరోనా అనే తెగులు దగ్గరికి పంపించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య నేను వైద్యుని కాబట్టి చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు. అడిగే వాళ్ళని చూస్తే వాళ్ళే మంచి మేధావులు. అరే నన్నెంతగా అడుగుతున్నారా నాకు అర్థం కాలేదు. నేను ఎక్కువగా అవగాహన సదస్సులు చేస్తాను కాబట్టి, ఆరోగ్య నియమాలు చెబుతాను కాబట్టి, వారు నా సలహాను స్వీకరించి వారు ఎలా వింటారో తెలుసా? బ్రదర్, మీరు చెప్పిందంతా కూడా నేను ఇప్పుడు రికార్డ్ చేసుకున్నాను, మీరు చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను, ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ ఫోన్ చేస్తాను అంటాడు. ఇంత పెద్ద మనిషి, ఇంత చదువుకున్నాడు, నేను చెప్పింది ఎందుకు వింటున్నాడు రా అంటే, నేను చెప్పింది వినడానికి వాడు ఎందుకు తలదించుకున్నాడు, ఎందుకు దగ్గించుకున్నాడు అని అంటే, ఒక మహమ్మారికి వాడు అప్పగించబడ్డాడు గనక. వాడికున్న డిగ్రీలు, వాడికున్న ఉద్యోగం, వాడికున్న చదువు, వాడికున్న వయసు ఏది లెక్కలోకి తీసుకోడు. చక్కగా చెప్పినట్టుగా వింటాడు. ఏమని? వేడి నీళ్ళల్లో సినారెస్ట్ వాపో క్యాప్స్ వేసుకో, బాగా ఊపిరి పీలువు, దగ్గొస్తుంది, అయినా దగ్గేసేయి. ఉన్న కరోనా పోవడానికి లేని వైద్యం ఏది చెప్పినా, ఒకడు యాపకాయ తినమంటాడు, ఒకడు పసుపు నీళ్ళు తాగమంటాడు, ఒకడు వాకింగ్ చేయమంటాడు, ఒకడు కపాలపతి చేయమంటాడు. అరే ఏది చెబితే అది ఎందుకని వింటుంది ఈ సమాజం? ఎందుకని తలదించింది ఈ సమాజం? ఎందుకని ఈ నియమాల వైపు వచ్చింది ఈ సమాజం? చూడండి, ఇప్పుడు మాస్కులు పెట్టుకున్నారు మీరు కదా. అదే ఒకవేళ అంతకుముందే మూతికి బట్ట పెట్టుకు మాట్లాడా అన్నావనుకో, నీ సోకు చల్లగుండా నా అంత వాసన వస్తుందాయే అని చెప్పేసి పంచాయతీ కదా. ఎందుకు పెట్టుకున్నావు అంటే, ఒక కరోనా చెప్పింది వినటట్లుగా చేసింది. నిన్ను కూర్చోమన్న దగ్గర కూర్చున్నావు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర పోయి కూర్చోలేదు చూడు, దూరం కూర్చున్నావు. ఎందుకు? కరోనా ఒక వైరస్ బారిన నువ్వు పడ్డావు గనుక, ఒక తెగులు దగ్గర ఉన్నావు గనుక నువ్వు చెప్పింది చెప్పినట్లుగా వినటానికి. ఇప్పుడు ప్రశ్న, మరి ఈ తెగులు రావటం ఎందుకు వచ్చింది? దయచేసి రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను కొన్ని విషయాలు మాట్లాడుతాను, వీటిలో ఆరోగ్య నియమాలు కూడా చెబుతూ మాట్లాడుతున్నాను. అవసరమైన వాళ్ళు వీటిని మీరు తీసుకోవచ్చు. చదవండి దయచేసి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరిచ్చారండి? అందుకే నేను కరోనా అవగాహన సదస్సులో ఎక్కువగా నొక్కి చెప్పే మాట ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? కరోనాని ఎవరు నీకు ఇవ్వట్లేదు, ఎవరు నీ ఇంటికి తీసుకురావట్లేదు, ఎవరు నీ ఒంట్లోకి తీసుకురావట్లేదు. దానికి కాళ్ళు లేవు, అది ప్రాణమున్న జీవి కాదు, దానికి రెక్కలు లేవు, అది ఎక్కడికి పోదు, అది ఒక వస్తువు లాంటిది. నువ్వు తీసుకెళ్తే వస్తుంది, తీసుకెళ్ళకపోతే రాదు. ఈ ఉగ్రతని, దేవుని యొక్క కోపాగ్నిని ఎలా కూడబెట్టుకుంటున్నావు అంటున్నాడే, నీకు నీవే సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే సమకూర్చుకొనుచున్నావు. ఎలా సమకూర్చుకొనుచున్నావు అంటున్నాడు? నీ అవిధేయతను బట్టి. చదవండి 8వ వచనం, అందులో 8వ వచనం. నీకు నీవే సమకూర్చుకొనుచున్నావు. 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి
దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది? సత్యమునకు లోబడని వారి మీదికి, దుర్నీతిని ప్రేమించు వారి మీదికి, దుర్నీతిని ప్రేమించు వారి మీదికి యెహోవా రౌద్రము, మహాకోపాగ్ని, ఉగ్రత, ఆయన ఏర్పరుచుకున్నటువంటి త్రోవ నీ మీదికి వచ్చును అంటున్నాడు. ఈ మాట చదివి ఇంకొక మాట చదివిన తర్వాత మీకు ప్రపంచ మానవాళికి వస్తున్న ప్రశ్న మీకు చూపిస్తాను. దయచేసి 1 అధ్యాయం 18వ వచనం, రోమీ రాష్ట్ర పత్రిక 1 అధ్యాయం 18వ వచనం. అంటే ఎలా వస్తుంది ఈ ఉగ్రత? ఈ ఉగ్రతకి కారణం ఏంటి అని ఆలోచిస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచుంది. ఇది మతోన్మాదులకి నేను ఇప్పుడు చెప్పబోయే మాట ఇష్టం కాకపోవచ్చు. దేవుని ఉగ్రత ఎవరి మీదికి ఎందుకు వస్తుంది అనంటే, సత్యమును అడ్డగించు వారి మీదికి, దుర్నీతి పరుల మీదికి, భక్తిహీనుల మీదికి, సత్యమునకు లోబడని వారి మీదికి 4 సంగతులు చెబుతున్నాడు ప్రియులారా. ఈ కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పటికీ సెకండ్ వేవ్ రెండిటి మధ్యలో ఈ మతోన్మాద బృందం ఏం చేసిందండి? సత్యాన్ని ఎంతగా అడ్డగించిందో చూడండి. కారులో బైబిల్ కనబడితే పాపం, కరపత్రాలు కనబడితే ఒట్టు, అంతే. కారు ఆపేసేయాలి, బైబిల్ పట్టుకోవాలి, కరపత్రాలు గుంజుకోవాలి. వీడు నాకు ఇచ్చాడు, మత మార్పిడి చేస్తున్నాడు అనాలి, గుంపు కూడాలి, వాడిని నరకాలి, కొట్టాలి, చిత్రహింసల పాలు చేయాలి. ఎవడిచ్చాడు పర్మిషన్ అని చెప్పి నానా రకాలుగా సత్యాన్ని అడ్డగిస్తున్న ఆటంకం పెరిగిపోయింది చూడండి. దుర్నీతి అంటే, నీతి అంటే ఏంటి మరి? రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదివితే నీతి అంటే ఏందో తెలుస్తుంది గనక, ఆ దుర్నీతి అంటే ఏందో అర్థమవుతుంది గనక, దుర్నీతిని బట్టి, సత్యమును అడ్డగించిన దాన్ని బట్టి, అవిధేయతను బట్టి, భక్తిహీనతను బట్టి దేవుని యొక్క ఉగ్రత అనే కోపాగ్ని త్రోవ సరాలము చేయబడింది ప్రియులారా. త్రోవ సరాలం చేశాడు. ఎక్కడి నుండి? చైనా దేశము నుండి. ఎవరు తెచ్చారు? విమానం ఎవడిని వేసాడా కరోనాకి? పడవలేమని వేశాడా? సముద్రాన్ని దాటుకొని, ఆకాశ గగనాంతరాలు దాటుకొని ఎలా వచ్చింది? దానికి ప్రాణం లేదంటావు, రెక్కలు లేవంటావు, జీవము లేదంటావు, ఎగరదంటావు, పాకదంటావు, ఒక వస్తువు లాంటిదంటావు. మరి ఎలా వచ్చింది? త్రోవ సరాలం చేశాడంతే. ఎందుకని సరళం చేశావు ప్రభువా? అక్కడున్న ఆ మహమ్మారికి త్రోవ నువ్వెందుకు సరళం చేసావు ప్రభువా అంటే, సత్యాన్ని అడ్డగిస్తున్నారు, దుర్నీతి పరులు పెరిగిపోయారు. సత్యాన్ని అడ్డగిస్తున్నారు, దుర్నీతి పరులు పెరిగిపోయారు. అవిధేయత, అతిక్రమం పెరిగిపోయింది, భక్తిహీనత పెరిగిపోయింది. అందువలన నేను త్రోవ సరళం చేశాను. ఎందుకు ప్రభువా? ఇదిగో ఈ 4 గ్రూపుల వారు చెప్పింది చెప్పినట్లుగా తలదించుకొని వినటానికి, విధేయత చూపడానికి, ముక్కు మూసుకొని చెప్పినట్లుగా ఉండటానికి, ఎవరి ఇంట్లో వాళ్ళే భక్తి చేసుకోవడానికి, మానవ జీవితాలు దిద్దుకోవడానికి త్రోవను ఆయన సరళము చేశాడు. అనగా సత్యాన్ని అడ్డగిస్తున్నవాడు అప్పుడే నరకకపోయాడా మీ దేవుడు? ఎస్, నరకగలడు. అవిధేయుడిగా బ్రతుకుతున్న వాణ్ణి అప్పుడే శిక్షించి చంపలేకపోయాడా? చేత కదా, చేతనవుతుంది. దుర్నీతి పరుల్ని దహించలేకపోయాడా? దహించగలడు. మరి ఎందుకు అప్పుడే చంపలేదు? 21 రోజు తర్వాత చంపే కరోనాకి ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే, విధేయుడు కావడానికి, విధేయత నేర్చుకోవడానికి, నువ్వు లోబడేది నేర్చుకోవడానికి, చెప్పింది చెప్పినట్లుగా చేసే గుణాన్ని అలవర్చుకోవడానికి
ఆయన త్రోవను సరళము చేసినట్లుగా కనబడుతున్న పరిస్థితుల వెనుక ఆ అధ్యయనం చేస్తున్నప్పుడు తేలిన ఫలితార్థం ప్రియులారా. చదవండి దయచేసి. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే నీతి అంటే దేవుణ్ణి నమ్ముట, దుర్నీతి అంటే దేవుణ్ణి ఎవడైనా డబ్బును నమ్మినంతగా, దొంగను నమ్మినంతగా దేవుణ్ణి నమ్ముతున్నాడా అని ఆలోచిస్తే ఎక్కడున్నాడ్రా దేవుడు? దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుద్దిరా? దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుద్దా? దేవుడుంటేనే జరిగింది తెలుసా? దేవుడుంటే ఎందుకు జరుగుతుందా? ఆ దేవుణ్ణి నువ్వు నమ్మలేదు గనక, ఆ సృష్టికర్తని కొలవలేదు గనక, ఆయన అడుగుజాడలో నడుస్తలేవు గనక, అజ్ఞానంగా బ్రతుకుతున్నావు గనక, నీతి చెడి బ్రతుకుతున్నావు గనక, సత్యము లేకుండా బ్రతుకుతున్నావు గనక, దుర్మార్గంగా బ్రతుకుతున్నావు గనక, మనుషుల జీవితాలను ముంచి బ్రతుకుతున్నావు గనక, ఇదంతా చూసిన దేవుడు, కళ్ళెర్ర చేసిన దేవుడు చంపాలనుకున్నాడు. కానీ ఆయనకి చంపడానికి ఇష్టం అనిపించాలి. అయ్యో, నా పిల్లలని నేను రక్షించుకోవాలి, నా పిల్లలని రక్షించుకోవాలి. మరి ఎలా? ఇదిగో ఒక తెగులుకు పంపిస్తా, ఈ తెగులుతోనైనా వింటాడేమో, ఈ తెగులుతోనైనా బుద్ధి తెచ్చుకుంటాడేమో, ఈ తెగులుతోనైనా తల దించుకుంటాడేమో అని తెగులుకు ఆయన మార్గం సిద్ధం చేసినట్టుగా కనబడుతుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనం, ప్రియ దేవుని బిడ్డలారా, తెగులు రావడానికి కారణం 4. తెగులు రావడానికి కారణం 4. మానవుల యొక్క బుద్ధిహీనత, మానవుల యొక్క దుర్నీతి, మానవుని యొక్క అవిధేయత, భక్తిహీనత. ఈ 4 విధాల జీవితాన్ని బట్టి, మానవులు బ్రతుకుతున్న ఇలాంటి జీవితాన్ని బట్టి దేవుడు ఉగ్రతకి త్రోవ సరళము చేశాడు. ప్రియులారా, చదవండి దయచేసి. భూలోకమా విను. ఈ భూలోకమా విను అంటున్న మాట ఇశ్రాయేలు ప్రజలకేనా? అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ భూమి మీద బ్రతికారో, ఏ భూమితో ఇశ్రాయేలు ప్రజల కోసం వినుము అని చెప్పాడో, అదే భూమి మీద బ్రతుకుతున్న నీ కోసం కూడా భూలోకమా విను. ఏంటి? ఏం వినమంటున్నాడు? ఏం వినమంటున్నాడు? ఇందాక చెప్పుకున్న సంగతులను గురించే వినమంటున్నాడు. చదవండి దయచేసి. ఈ జనులు నా మాటలు వినకున్నారు. ఏ జనులు? తెగులుకు లోనైన జనులు, ఉగ్రతకు లోనైన జనులు, నాశనానికి లోనైన జనులు, అల్లకల్లోలంగా మానవ జీవితాలు స్తంభించిపోయిన జనులు. అయ్యో 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 అని మొరపెడుతుంది. ఒక మాట చెప్తాను వినండి. ఇంత శాస్త్ర ప్రపంచం అతలాకుతలం అవుతూ, టీకాలు వేస్తూ, ఇన్ని వేస్తూ ఇంత లాక్డౌన్ పెడుతూ, ఇన్ని చేసి కూడా వారు తప్పించేది ఏ మరణమో తెలుసా? ఏ మరణమో తెలుసా? కరోనాతో వచ్చే మరణాన్నే. అసలు దేవుడే దానికి ఎందుకు అప్పగించాడు అని ఆలోచిస్తే, విధేయుడు కావడానికి అప్పగించాడు. విధేయుడు కావలసిన వాడు దాన్ని ఆపుతానని ఆపగలుగుతున్నాడు. అసలు మరణాన్ని ఆపగలడా? మరి ఆ మరణం కోసం ఆలోచించడే? ఆ మరణం కోసం ఆలోచించడే? మరణం అంటే ఎవరికైనా విషాదమే కాదండో, ఎవరికైనా బాధే, నేను కాదని చెప్పట్లేదు. కానీ బైబిల్ అనే సత్యగ్రంథాన్ని తెలిసిన ఓ క్రైస్తవ సోదరులారా, మీరు మనం కూడా ఈ కరోనా వలన వచ్చే మరణం కోసమే ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే వాళ్ళకంటే దౌర్భాగ్యులు మరొకటి లేడు. కరోనా కంటే భయంకరమైన మరణం, నరకం అనేది ఉన్నదన్న సంగతి ఇదిగో సత్యవేద గ్రంథమైన బైబిల్ను నమ్మిన మనకి ఆ సంగతి తెలుసు గనుక బ్రతుకుతావా? కరోనాను తప్పించుకుంటావు, మరి బ్రతుకుతావా చెప్పు? కరోనాతో ట్రీట్మెంట్ చేసుకొని పాజిటివ్ వచ్చేసింది అని పండుగ చేసుకుంటున్నావు, ఇక అయిపోయి ఇక చావా? పోట్రాయి తలిగి చచ్చిపోతావు, దోమ కుడితే చచ్చిపోతావు, మామిడికాయ తల మీద పడితే చచ్చిపోతావు,
చావవా? చావునెవడు ఆపలేడండి. చావును ఆపే టీకా ఇంకా పుట్టలే. కరోనాతో వచ్చేదాన్ని ఆపగలవేమో, కానీ చావును ఆపే టీకా లేదు. ఏ చావును? ఆత్మను నరకములో నశింపచేసే రెండవ మరణమనే అగ్నిగుండమనే చావుని, ఆత్మ పొందబోయే శిక్షని తప్పించే టీకా ఎవరు కనిపెట్టలేరు. ఏకైక టీకా యేసుక్రీస్తు మాత్రమే. ప్రియులారా చదవండి దయచేసి. భూలోకమా ఆలకించు, ఈ జనులు శిక్షకు లోనై అతలాకుతలమైతున్న ఈ జనులు ఏం చేశారో తెలుసా? నా మాట వినకున్నారు. మరి నీ మాట వినకుండా ఇంతేనా? అవునంతే, మాట వినకుండా అంతే. భర్త చెప్పినట్లుగా భార్య వినలేదనుకో, ఉపాధ్యాయుడు అనుకో, కర్రతో బాధేస్తాడు. ఏ పని చేస్తాడో ఆ పనిముట్టుతోనే బాధేస్తాడు. ఎవరు? భార్య. పిల్లలు తల్లిదండ్రులకు వినలేదనుకో, ఏం చేస్తాడు? అదే పని చేస్తాడు. ఈ మధ్య వినలేదనుకో ఏం చేస్తున్నారో తెలుసా? ఉన్న సెల్ ఫోన్తోనే వాడిని నరికేస్తున్నారు. అంతే, సెల్ ఫోన్తోనే. ఆ తర్వాత గంట తర్వాత ఏడుస్తాడు, అంతే, ఉన్న ఫోన్ పోయింది కదా అని. ఛార్జర్ గడ్డ తీసి మన యూట్యూబ్లో చూస్తున్న కొట్టడానికి, పిల్లల్ని కొట్టడానికి ఛార్జర్ గడ్డ తీసుకొని అలా ఇసిరి పెడితే వాడేదో బుద్ధిమంతుడో ఈ మాట వింటాడని వాడనుకుంటే తగలరాని దగ్గర తగిలివాడు చచ్చిపోయాడు. ఛార్జర్ గడ్డ పెట్టింది అది పిల్లవాడిని కొట్టడానికి కోసమా తయారు చేసింది? అది ఫోనుకు ఛార్జింగ్ పెట్టాలి. అసలు వీడికి ఛార్జింగ్ పెట్టాలి ఫస్ట్. ఏం జరిగింది చూడండి, ఆలోచించండి. ఈ ప్రజలు నా మాట వినకున్నారు. అంటే నీ మాట వినని భార్యనే నీ ఇష్టం వచ్చినట్టు కొడతావంటే, నీ మాట వినని తండ్రిని, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడతావంటే, నీ మాట వినని బిడ్డను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావంటే, మాట వినని నిన్ను, నన్ను, మానవ సమాజాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, పోషిస్తున్న పోషకుడైన దేవుడు, వర్షాన్ని, ఎండను, గాలిని, నీరును, సూర్య చంద్రులు కలగజేసి ప్రకృతి చక్రాన్ని తిప్పుతున్న దేవాది దేవుడు, సర్వేశ్వరుడైన దేవుడు మాట వినకపోతే ఊరుకుంటాడు అనుకున్నావా? ఫస్ట్ వేవ్ అయిపోయింది, చల్లగా పడిపోయాము, హ్యాపీగా అయిపోయింది అని 4 బీరు షాపులు ఎక్కువ తెరిచేశావు, రేట్లు పెంచేశావు, అజ్ఞానాన్ని పెంచేశావు, అతిక్రమాన్ని పెంచేశావు, అన్యాయాన్ని పెంచేశావు, దుర్మార్గతను పెంచేశావు, దేవుడంటే భయము లేకుండా బ్రతికావు. రెండవ వ్యూ రాకపోతే ఏం చేస్తుంది? ఇంకా బుద్ధి రాకపోతే ఎన్ని టీకాలు వేసుకున్నా, ఒకవేళ మూడవ వ్యూ గనక, మూడవ దఫ గనక ఒకవేళ కరోనా రూపం మార్చుకుంటే, ఒకవేళ దానికి రెక్కలే గనక పెట్టిడనుకో, అప్పుడు ఎట్లుంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, మాట వినకున్నారు. మాట వినక ఏం చేశారు? భక్తిహీనులయ్యారు. మాట వినక ఏం చేశారు? సత్యహీనులయ్యారు. మాట వినక ఏం చేశారు? దుర్నీతిగా ఉన్నారు. మాట వినక ఏం చేశారు? లోబడుతలేరు. అందువలన ఏం చేస్తున్నావు? ఇదిగో, బ్రతికించడానికి బదులుగా చనిపోయే వ్యక్తిని చంపే కరోనాకి అప్పగించేశాను, తెగులుకు అప్పగించేశాను. అది కొంతసేపు తెగుల్లో పెడుతుంది. అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది భక్తిహీనతలో నుండి భక్తిలోనికి రావడానికి, అవిధేయతలో నుండి విధేయతలోనికి రావడానికి, సత్యమునకు లోబడిన వ్యక్తి సత్యానికి లోబడడానికి, దుర్నీతిగా బ్రతుకుతున్నవాడు, అంటే దేవుడు లేడని నమ్ముతూ బ్రతుకున్నవాడు, దేవుడు ఉన్నాడ్రా అని భయపడుతూ బ్రతకడానికి బుద్ధి తెచ్చుకుంటావని. కరోనా క్వారంటైన్లో ఉన్న చాలామంది ప్రార్థనకి వాళ్ళ మోకాలు నల్లబడ్డాయి. బైబుల్ అంతా చదివేశారు. నా బైబిల్ క్విజ్ ఆత్మీయంగా ఎదుగుతున్న వాట్సాప్ గ్రూపులో రెగ్యులర్గా నాకు సమాధానాలు పంపించే కొందరిలో ఒక మేడం అంటుంది, బ్రదర్ మేడం ఈ మధ్య మీరు చాలా రెగ్యులర్గా పంపిస్తున్నారు, మీరు పంపిస్తున్న సమాధానాలు బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనే సమాధానం పెడితే, బ్రదర్ నాకు కరోనా పాజిటివ్ వచ్చి క్వారంటైన్లో ఉన్నాను బ్రదర్ అంటే, బ్రదర్ నేను రోజు చదువుతున్నాను, ఆమె టీచర్, డ్యూటీకి వెళ్ళి రోజు చదువుతున్నాను కానీ మీకు సమాధానాలు పంపలేదు అంటే, సమాధానాలు పంపే టైము
లేదన్నమాట. ఆ టైం ఇచ్చింది ఎవరు? ఆ బుద్ధి వచ్చింది ఎవరు? అలా నువ్వు బైబిల్లో ఆలోచించే జ్ఞానం వచ్చింది ఎప్పుడు? కరెంట్ టైంలో ఉన్నావు గనుక. చూసావా ఎలా వచ్చిందో? ఇలా నాకు ఒక ముగ్గురు ఉన్నారు. నేను ఉదయం డైలీ డివోషన్ పెట్టడం కొంచెం ఆలస్యం అయితే, బ్రదర్ డైలీ డివోషన్ రాలేదు బ్రదర్ ఇంకా. అరే నాకు చెయ్యిరికి నేను బాధలో ఉన్నాను అని మేము అనుకుంటా ఉంటే, రోజు పెడుతున్నాడు ఇంకా రాలేదేంది? 5 నిమిషాలు తేడా అయితే చాలు వెంటనే మెసేజ్ పెట్టేస్తాడు సార్, అంతే. ఎందుకు తెలుసా? క్వారంటైన్లో ఉన్నాడు, ఇంకేం పని లేదు. సెల్ ఫోన్లో వచ్చిన వర్తమానాన్ని వినాలి, ఉన్న బైబిల్ను చదవాలి, బైబిల్లో వచ్చిన ప్రశ్నల్ని మళ్ళీ సేవకుల్ని అడగాలి, ఆ సమాధానాలు తీర్చుకోవాలి. దట్స్ ఇట్. ఎంత బాగుంది! ఆ స్థితి అతనికి ఎందుకు వచ్చింది? ఆ బిజీ లైఫ్లో ఉన్నవాడికి ఎందుకు వచ్చింది? ఈ మధ్య కూడా ఈ చెయ్యి ఇరిగిన తర్వాత ఒక మెసేజ్ తయారు చేస్తున్నాను. చెయ్యి ఎందుకు విరిగే? ముఖం బలిగి చచ్చిపోతుంటే కదా, వెన్నెమరికి ఇరిగి లేవకపోతుంటే కదా, ఇది ఎందుకు జరిగింది ప్రమాదం? దీని వెనక కారణం ఏంటి? నాకే కాదు ఇంకెంతో మందికి ప్రమాదం, యాక్సిడెంట్లు అవుతున్నారు. చావవలసిన యాక్సిడెంట్లు ఎందుకు బ్రతుకుతున్నారు? నేను సుమారుగా చాలా ఏళ్ల క్రితం, సుమారుగా 25 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, 20 ఏళ్ళు సుమారుగా, లేక 18 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. హైదరాబాద్ హైవే రోడ్లో నాకు యాక్సిడెంట్ అయింది. నేను పడిపోయాను హైవే మీద, అప్పుడు డబుల్ రోడ్డు. నేను పడిపోయి ఆ లైన్ మీద చక్కగా నిటారుగా పడ్డాను. నా మీద నుండి అలా పంజాబ్ లారీలు 2 వెళ్ళిపోయాయి, కానీ మధ్యలో అలాగే ఉన్నాను. నాకు ఏ దెబ్బ తాకలేదు, ఏం కాలేదు. ఇదే జబ్బ కొంచెం విరిగింది అంతే. అప్పుడు ఎందుకు జరిగింది? అదే సునీల్ అన్న పక్క పడిపోయాడు, ఆయనకు 2 ఇరిగింది. మరి నేను నడీ రోడ్డు మీద పడ్డాను, మధ్యలో ఉండిపోయాను. ఆ తర్వాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ బైక్ మీద వచ్చి, మీద అదృష్టం సార్, నిజంగా ఏంటి సార్, ఏం అదృష్టం సార్, ఇంత స్పీడ్గా లారీలు వెళ్ళిపోతూ ఉంటే మీరు మధ్యలో ఇలా ఉండిపోయారేంటి? ఇది భగవంతుడే సార్ మిమ్మల్ని కాపాడింది అని లేపి మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుని సెలవు లేకుండా తల మీద ఉన్న వెంట్రుక కూడా రాలిపోదని బైబిల్లో రాసిపెట్టాడు. అంటే తల వెంట్రుక కూడా రాలిపోవడానికి ఆయన పర్మిషన్ అవసరమై ఉంది అని అంటే, ఒక ప్రమాదములో చనిపోతున్నాడంటే ఆయన పర్మిషన్ లేకుండా నోబడీ కెన్ డై. ఎవ్వరు కూడా చావరు, ఎవరు కూడా చనిపోరు, ఆయన పర్మిషన్ ఇస్తేనే. అయితే ఎందుకు మరి వారికి పర్మిషన్ ఇస్తున్నాడు, మరి మనకెందుకు ఇవ్వలేదు? ఇవన్నీ విషయాలు కూడా ఆలోచన చేస్తున్నటువంటి విధానంలో మీతో మాట్లాడుతున్నాను పిల్లారా. ఎక్కడున్నా మనం అంటే భూమి మీద బ్రతుకుతున్న మానవ సమాజం ఆయన మాట వినలేదు గనుక ఏం జరుగుతుంది? చదవండి త్వరగా. నా ధర్మశాస్త్రాన్ని, మనుషులు బ్రతికే ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారు గనుక తమ ఆలోచనలకు సైతమైన ఫలితమైన కీడు, దేని మీదకి ఒక కీడు వచ్చింది, ఆ కీడుకు లోనయ్యావు. దేన్ని బట్టి వచ్చింది? నీ ఆలోచనకి ఫలితం. అది నీ ఆలోచనకి ఫలితం. కీడు రాగానే ఆ కీడుకు ప్రతిఫలంగా లారీనో, జీబునో, నిచ్చెన్నో, దేన్నో తిట్టుకోకు. నీ ఆలోచనకి అది ప్రతిఫలం. నీ ఆలోచనకి ప్రతిఫలం. నువ్వేం ఆలోచించావో దానికి ప్రతిఫలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను, నాకు ఈ చెయ్యి ఇలా అయిన తర్వాత బాగా ఆలోచించాను. ఒక్కరోజు ముందుగానే నేనేమనుకున్నానంటే, ఇక్కడ కరోనా వ్యాధిగ్రస్తులకి నేనే వైద్యం చేసి ఒక మంచి పేరు సంపాదించి చాలా బాగా చేస్తాను అని బాగా ఎత్తుగడలు కట్టాను. ఏంగా సూపర్గా చేద్దాం, మంచిగా చేద్దామని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో రవీంద్ర సార్, సూపరింటెండెంట్ సార్తో మాట్లాడాను. సూపర్ ప్లాన్ సార్, మేము కూడా సపోర్ట్ చేస్తాం ఆయన అన్నాడు. ఇక మంచిగా ఉందనుకున్నాను. ఇక ఈ పాటికి నేను వైద్య వృత్తిలో చాలా బిజీగా ఉంటాను, ఇప్పటికి ఇంకా ఫుల్గా బిజీగా ఉంటాను. తెల్లవారితే ఆ ప్రణాళికలు దిగబోతున్నా ఈ పని అయింది. టెస్టింగ్ స్టిప్స్ తెచ్చుకోవాలి, కరోనా పాజిటివ్ అయిన వాళ్ళకి రహస్యంగా పెట్టాలి, ఎవరిని ఏమనొద్దు, చాలా మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి, బ్రతికించాలి. ఇప్పటికి నేను 6 మందికి కరోనా పాజిటివ్ అయిన వాళ్ళని బాగు చేసుకున్నాను. గాంధీ హాస్పిటల్లో ఉండి ఊపిరి ఆడకుండా 2 పేషెంట్లను పిలిపించుకొని బాగు చేశాను. నాకు ఆ ధైర్యం వచ్చేసింది. అప్పుడు అనుకున్నాను, నా ఆలోచనకు ప్రతిఫలమేనేమో
నా ఆలోచిస్తున్న ఆలోచనకు ప్రతిఫలమేనేమో, ఆ రంగములో దిగితే మంచి పేరు కంటే చెడ్డ పేరు వచ్చునేమో, ఏం జరుగునో తెలియదు. కాబట్టి దేవానికి స్తోత్రం, ఈ మాత్రానికి బ్రతికున్నానంటే ఇంకా నీ పని చేయాల్సింది అనే ఆలోచన. కాకపోవచ్చు నాకు వచ్చిన ఆలోచన మాత్రమే, కానీ ఇక్కడ అన్నాడు నీ ఆలోచనకు ప్రతిఫలముగా కీడు జరిగింది. ఏం ఆలోచిస్తుంది మానవ ప్రపంచం? ఏం ఆలోచిస్తుంది? ఆలోచించండి. న్యాయస్థానాన్ని ధిక్కరించి మతోన్మాదులుగా దేవుణ్ణి ఎంత హీనంగా మాట్లాడుతున్న తరుణములో ఇక మనము క్రైస్తవ్యంగా బ్రతకలేం, దేవుణ్ణి ఆరాధించలేం, ఇక చెల్లిపోయింది మన బ్రతుకు, ఇక లాభం లేదు అని క్రైస్తవ్యం అనుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఇచ్చింది. ఏమని? 18 ఏళ్ళు నిండిన వాడు ఏ మతాన్ని ఆయన నమ్మొచ్చు, ఏ మతాన్ని స్వీకరించు, ఎవరిని ఏలెత్తి అడగడానికి వీల్లేదు. మతోన్మాదులకి చెప్పుతో కొట్టినట్టయింది. నా ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నారు. ఆ సమయములో ఒకవైపు చట్టం మనకు సపోర్ట్ చేసింది, బుద్ధి తెచ్చుకోవడానికి బైబిల్ గ్రంథం మనకు సపోర్ట్ చేస్తుంది. మరి ఇలాంటి తరుణములో అనేకమైన సంగతులు నేను రాసుకున్నాను, కానీ 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఇప్పుడు మనమేం చేయాలి? వచ్చింది మానవ అవిధేయత వచ్చింది, నమ్మిన నీ అవిధేయత వలన వచ్చింది, నీ అజ్ఞానం వల్ల వచ్చింది, నీ అసత్యం వల్ల వచ్చింది, నీ దుర్నీతి వల్ల వచ్చింది, నీ భక్తిహీనత వల్ల వచ్చింది. మరి అయితే ఇప్పుడు ఏం చేయాలి? దయచేసి ఏం చేయాలనే మాట చదువుకొని ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేయాలనగా ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ఏం చేయాలి? అవిధేయులై ఉండుట మానుకొని, అంటే దేవుడు చెప్పిన విషయాలకు లోబడక నా దారి నాదే యమునా తీరే అనేది మానుకో. ప్రార్థన చేయమంటే చెయ్యి, తినుమన్న దాన్ని తిను, ఉండుమన్న కాడ ఉండు, దేవుడు చెప్పినట్టుగా చెయ్యి. ఎవడు చూస్తలేడు కదా, ఎవరు ఏమంటలేరు కదా, నో ప్రాబ్లం కదా, నాకు నేనుగా ఎంజాయ్ చేయాలి కదా అని అనుకున్నావా? కరోనా ఎలా వస్తుందో ఎవడికి? కుక్క సావు చేస్తావు అంతే. చదవండి దయచేసి. ఇక్కడ ఒక మాట, సార్ కరోనా వస్తే కుక్క సాగు చచ్చిన వాళ్ళందరూ కూడా అవిధేయులైన పాపులైన అయింది, అందులో పాస్టర్లు చత్తురు, మంచి చత్తురు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? డౌట్ వచ్చిందా? ఈ మాట డౌట్ రావాలి. ఈ మాట ఎందుకంటే నేను పాపాన్ని, అవిధేయతని, దుర్నీతిని, భక్తిహీనతను ఖండిస్తున్నాను. దాన్ని బట్టి వచ్చింది అంటున్నాను, దాన్ని బట్టి కుక్క చావు చస్తావు అంటున్నాను. అలా అంటున్నప్పుడు నీ మైండ్ పాపములో ఉన్నవాడు, అవిధేయతలో ఉన్నవాడు, దుర్మార్గతలో ఉన్నవాడు, భక్తిహీనతలో ఉన్నటువంటి వ్యక్తులకి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటో తెలుసా? సాల్సి నీకే దొరికింది వచ్చినో దాన్ని పట్టుకొని చెప్పేస్తున్నావు అని అనుకుంటూ ఏమంటాడు తెలుసా? మరి నీతిమంతులకి కరోనా రాలేదా అంటే సచ్చిన వాళ్ళు అందరూ పాపాత్ములేనా అని డౌట్ వస్తుంది. కనుకనే బైబిల్లో రాయించాడు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 57 అధ్యాయం 1వ వచనం. అందరూ వస్తారు. నీతిమంతుని మీదను అనీతిమంతుని మీదను సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో, నీతిమంతుణ్ణి అనీతిమంతుణ్ణి ఎలా బ్రతికిస్తున్నాడో, నీతిమంతునికి అనీతిమంతునికి ఉదయ సాయంకాలం ఎలా జరుగుతున్నాయో, అలాగే మరణము కూడా అలాగే జరుగుద్ది. అవిధేయుడికి కరోనా సోకుద్ది, విధేయుడికి కరోనా సోకుద్ది. కానీ వీడి మరణములో ఉన్న ప్రత్యేకత ఏంటో చూడండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. నీతిమంతులు చస్తున్నారు, భక్తిమంతులు చస్తున్నారు. కీడు చూడకుండా. ఎందుకని నీతిమంతులు కొనిపోబడుతున్నారు అంటే కీడు ఇంకా ఏదో కీడు వాడి జీవితంలో జరిగేది ఉంది. ఇప్పుడు ఊపిరితిత్తులు ఆగిపోతుంది, రేపు కిడ్నీలు ఆగిపోతాయేమో, ఇంకేం ఆగిపోద్దో తెలియదు. వాడు కీడు చూడకుండా, జరగబోయే కీడు చూడకుండానట్లుగా, ఆ కీడుకు లోను కాకుండానట్లుగా నీతిమంతుడు కొనిపోబడుచున్నాడు. ఎక్కడికి? తాను నిర్ణయించుకున్న నిజమైన స్థలానికి,
తాను వెళ్ళవలసిన చోటికి, ఆ వెళ్ళవలసిన చోటు కోసమై విధేయుడుగా బ్రతికిన దాన్ని బట్టి ఆ పరదైషులోనికి, ఆ పరిశుద్ధులు ఉన్న పట్టణంలోనికి తీసుకొని పోబడుచున్నారు. అదండి, వాడు చేస్తాడు, వీడు చేస్తాడు. వీడికి ఇక్కడ కుక్క చావే, అక్కడికి పోయిన తర్వాత కూడా కుక్క చావే. వీని ఇక్కడ ఎక్కడ పడితే అక్కడనే కట్టెల్లో వేసి కాలేస్తారు, అక్కడికి పోయిన తర్వాత యుగ యుగములు కాలాల్సిందే. చూసారా, వీడికి ఉన్న శ్రేయస్కరం ఏంటో తెలుసా? నీతిమంతుడుగా ఉన్నవాడిని కొనిపోతున్నాడు. ఎందుకో తెలుసా? సురక్షితమైన పరదైషులోని ఎందుకు కొనిపోతున్నావు ప్రభువా? ఎందుకని తీసుకుపోయావు ప్రభువా అంటే ఏమంటున్నాడు? కీడు చూడకుండా. మరి కీడు చూడకుండా వీడు ఏం చేశాడు ప్రభువా? ఆ కరోనా క్వారంటైన్లోనే నీతిమంతుడుగా అయ్యాడు. కరోనా క్వారంటైన్లోనే విధేయుడిగా మారాడు. కరోనా క్వారంటైన్లోనే భక్తిని తెచ్చుకున్నాడు. కరోనా క్వారంటైన్లోనే దుర్రీతిని విడిచిపెట్టాడు. కరోనా క్వారంటైన్లోనే తన అవిధేయత భక్తిహీనతను వదిలిపెట్టాడు. భక్తుడయ్యాడు. నాకు ముక్తిని కోరుకున్నాడు. నేను కీడు చూడకుండానే విని తీసుకొని పోతున్నా. ఈ సంగతి ఎవడికి తెలియదు. ఎవడికైనా దోస్తుందా? తోయదు. పౌలేమన్నాడు అందుకే, బ్రతుకుట నీ కోసమే, చావైతే ఏంటి లాభం? టీకా వేసుకునే తప్పుద్ది. ఈ రోజుకి పిల్లలకి టీకాలు వేసేది, ఒకప్పుడు నేను పుట్టినప్పుడు నాకు వైద్య చరిత్ర తెలిసే సమయానికి ఒకే ఒక్క టీకా వేసేవారు పిల్లలకి. ఇప్పుడు ఎన్ని టీకాలు వేయాలి తెలుసా? ఇప్పుడు ఈ కరోనా టీకాతో 5 టీకాలు వేయాలి. చికెన్ పాక్స్, పోషమ్మ జ్వరాలు వచ్చేటి. ఒకటికి వచ్చిందా ఇంటింటి రాజులకు వచ్చేసేది. అది వచ్చిందా అన్ని బొట్లలాగా ముఖమంతా చిత్తడి అయిపోయేది, చెదలు పెట్టినట్టు ముఖం అయిపోయేది. ఏంటిది? చికెన్ పాక్స్. దాన్ని పోషమ్మ జ్వరం అనేటోళ్ళు. అప్పుడు వైద్యశాస్త్రం ఏమని తెలుసా? ఈ పోషమ్మ జ్వర రహిత దేశంగా మార్చుకోవాలి అని మిజిల్స్ అనేటువంటి ఒక టీకా కనిపెట్టింది. ఆ టీకా వేసేస్తారు పిల్లలకి. వాడికి ఇంకా చచ్చేదాకా చికెన్ పాక్స్ రాదు. పోలియోతో చచ్చిపోయేవాళ్ళు పోలియో రహిత దేశంగా మార్చాలనుకున్నాడు. పోలియోకి చుక్కల మందు కనిపెట్టాడు. ఇలా పస్కలతోని పస్కలు వచ్చేది, కడుపు ఉబ్బేది, చచ్చిపోయేవాళ్ళు. ఏం చేయాలి? ఇవన్నీ నా ఎరకలోనే, నా వైద్య చరిత్రలోనే కనిపెట్టబడినటువంటివి. అప్పుడు కనిపెట్టాడు. అప్పుడు HbA1c అనే ఇంజెక్షన్లు, రకరకాలుగా ఆ టీకాలు కనిపెట్టారు. టీకాలు ఇచ్చేశారు, అవి రాకుండా చేశారు. ఇప్పుడు కరోనా టీకా కనిపెట్టారు, కరోనా టీకా వేస్తారు, కరోనా రాకుండా కూడా చేస్తారు. రేపు ఇంకోటి రాదని చెప్పగలవా గ్యారంటీ? చెప్పలేవు. కీడు రాకుండా, కీడును చూడకుండా కొనిపోతున్నాడు. చాలు, పాపాన్ని ఒప్పుకున్నావు, నీతిగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నావు, నీ మనసు కడుక్కున్నావు, చలో వచ్చేసేయ్ అని నేను తీసుకుపోతున్న సంగతి ఇంకెవడికి తెలియదు అంటున్నాడు. చదవండి దయచేసి త్వరగా దేవుని వాక్యములో. ఏం చేయాలి? ఇర్మియా గ్రంథం 4:4 ఇర్మియా గ్రంథం 4:4 ఏం చేయాలి? వచ్చింది మనోళ్ళు చస్తున్నారు, మనం కూడా చస్తాం. మరి ఏం చేయాలి? అవిధేయులై ఉండటం మానుకోండి. మీ దుష్టక్రియలను బట్టి ఎవ్వరూ కూడా ఆర్పివేయాలనంత నా ఉగ్రత అగ్ని వలె కాల్చబడుతుంది. ఎవ్వడు కూడా ఆర్పిలేకపోతున్నాడు, ఎవ్వడు కూడా ఆపలేకపోతున్నాడు. అందుకు ఆపేవాడు ఎవడు తెలుసా? నువ్వేం చేస్తే ఆపుతుంది అంటే విధేయుడవవుతే ఆగుతుంది. విధేయుడవు కావాలి అనగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నువ్వేం చేయాలి? విధేయత చూపాలి. నెంబర్ 2, సంఖ్యాకాండం 16:46 2 పనులు చేద్దాం. ఒకటి, విధేయత కావాలని కోరుకుంటున్నాడు. రెండవదిగా చూడండి, సంఖ్యాకాండము 16:46 అప్పుడు మోసే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో ధూపము వేసి వేగముగా బయలుదేరును. తెగులు మొదలు పెట్టెను కనుక అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్టుగా అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్య పరిగెత్తుకొని పోయి
తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ తెగులు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్య నిలవబడగా తెగులు ఆగెను. ఆ తెగులుతో చచ్చిన వారు 1,14,700 మంది. కొంత సమయములోనే 1,14,700 మంది ఏమయ్యారు? చనిపోయారు. ఇంకా కాసేపు ఆగితే 2 లక్షల్లో పడేది. కానీ ఎందుకు ఆగింది? ఎవరు ఆపారు? ఏం టీకా వేశారు అని ఆలోచిస్తే మోషే చెప్పాడు, అహరోనా ధూపార్తిని చేత పట్టుకో, త్వరగా త్వరగా త్వరగా. ఎందుకు అహరోనికే చెప్పాడు? ఎందుకు అహరోనికే చెప్పాడు అంటే ధూపము వేయవలసిన డ్యూటీ యాజకుడుగా అహరోనే గనుక, యాజకుడే ధూపం వేయాలి గనక, అహరోను యాజకుడు గనక యాజకుడు చెబుతున్నాడు. అప్పుడు ధూపం వేయడానికి వెంటనే ధూపం వేశాడు. చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మధ్యలో ధూపం వేయగా యెహోవా తెగులు ఆగిపోయింది. ఈరోజు అహరోను ఎవరో తెలుసా? పాపములో నుండి శాపములో నుండి పిలువబడిన నీవు నేనే యాజకులుగా చేయబడ్డాం. యాజకులుగా చేయబడ్డ మనం తెగులు ఆగాలి అంటే ఏం చేయాలి అంటే ధూపము వేయాలి. ధూపము వేయాలి. ఏంటా ధూపం? ధూపం అనగా ఏమిటి? నీవు చేసే ప్రార్థనలు. దాన్ని నేను ఎక్కువగా వివరించట్లేదు. ప్రార్థనలు. ఏం చేస్తే తెగులు ఆగుతుంది, ఏం చేస్తే తెగులు ఆగుతుంది అని ఆలోచిస్తే అటు చచ్చిన వారికిని బ్రతికున్న వారికిని మధ్యలో తెగులు ఆగడానికి విధేయుడవు కావాలి. విధేయుడవు కావాలి. నీవు ధూపము వేయాలి. దేవుడు చెప్పినట్లుగా చేయాలి. ప్రార్థన చేయాలి. ఈ 2 పనులు చేస్తే తెగులు ఏమైంది? ఆగిపోయింది. లేదు నేను విధేయుడను కాను అంటే చూడండి దయచేసి యోహాను సువార్త 3:36 విధేయుడను కాకపోతే ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను నాశనం చేసుకుంటావు, సమాజాన్ని నాశనం చేస్తావు. మార్పు నొందని నిన్ను బట్టే, మారు మనస్సు పొందని మనల్ని బట్టే, అవిధేయులుగా బ్రతుకుతున్న మనల్ని బట్టే, ఇదిగో దుర్మార్గంగా బ్రతుకుతున్న మానవ సమాజాన్ని బట్టే ఇదిగో కరోనా మనల్ని పీడిస్తుందేమో. ఆలోచించవా? చదవండి దయచేసి యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు, విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ఎఫెసీ రాసిన పత్రిక 5:6-7 ప్రియ దేవుని బిడ్డలారా విధేయుడు కాకపోతే ఉగ్రత వాని మీద నిలుస్తుంది. ప్రియులారా అది కరోనా ఉగ్రతనే కావచ్చు, రాబోయే నరక శిక్ష అనే ఉగ్రతనే కావచ్చు, కానీ అది నీ మీద నిలబడుతుంది. ప్రియులారా ఎఫెసీ రాసిన పత్రిక 5:6-7 వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదనే, అవిధేయులైన వారి మీదకే వచ్చును. ఎఫెసీ రాసిన పత్రిక 2:3 అవిధేయులైన వారి మీదకే వచ్చును. ఎవరికి విధేయులు కావాలి? క్రీస్తుకు విధేయుడు కావాలి. క్రీస్తు అనగా ఎవరు? వాక్యము. వాక్యానికి విధేయులు కావాలి. వాక్యానికి విధేయులు కావాలి. విధేయులు కాకపోతే ఏమవుతుంది? ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుంది. అది ఈ ఉగ్రతనే కావచ్చు, లేక రాబోయేటువంటి నరకమనే ఉగ్రత కావచ్చు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొని చుండిమి, శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. లోకము లోకస్తుల మాదిరిగా బ్రతికి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యాం. ఇంకా లోకము లోకస్తుల్లాగానే బ్రతుకుదామా? ఇంకా లోకము లోకస్తుల్లాగానే బ్రతికి దేవుని ఉగ్రత మన మీద దించుకొని రాబోయే ఆ నరక శిక్ష అనే ఉగ్రతకు పాత్రులవుదామా? ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. అంటే ఏం చేయాలన్నాం? 2 విషయాలు. మొదటిది విధేయత చూపాలి, రెండవది ప్రార్థన చేయాలి. దయచేసి 1 తెస్సలోనికీయుల పత్రిక 1 అధ్యాయము 10 వచనంలోని 2వ భాగం. ప్రియ దేవుని బిడ్డలారా
ఈ 2 పనులు చేయాలి. ఈ 2 పనులు చేస్తే రాబోయే నరక శిక్ష అనే ఉగ్రత కానివ్వండి, వచ్చిన కరోనా అనే ఉగ్రత కానివ్వండి, ఇంకా థర్డ్ వేవ్ అనేటువంటి కరోనా ఉగ్రత కానివ్వండి, మరి ఏమైనా కానివ్వండి, విధేయత చూపాలి, దేవునికి విధేయత చూపాలి, ప్రార్థన చేయాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలోని 2వ భాగం, 10వ వచనంలోని 2వ భాగం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఎవరు తప్పిస్తారు? రాబోయే ఉగ్రత. ఇది ఒకనాడు రాయబడింది 2000 సంవత్సరాలకు పూర్వం. ఇదిగో వచ్చింది ఉగ్రత. ఇంకా రేపు దీన్ని చదువుకోబోతున్నాం. కరోనా పోయిన తర్వాత కూడా చదువుకోబోతున్నాం. మరో ఉగ్రత రాబోతుంది. అది నరకం అనే ఉగ్రత. దాని నుండి తప్పించేది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. అందుకేమన్నాడు, కుమారునికి విధేయుడు కాకపోతే ఉగ్రత వాడి మీద నిలిచి ఉంటుంది. ఆ కుమారుణ్ణి బట్టి తండ్రి అయిన దేవునికి ధూపం వేయకపోతే ఆ ఉగ్రత కొనసాగుతుంది. ప్రియులారా, చివరిగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆపగలిగిన శక్తి, ఆపగలిగిన ప్రయత్నం ఇదిగో దేవుని పిల్లలమైన మన మీద పెట్టబడింది. అందుకే ఈ రోజు వరకు బ్రతికావు. ఈ రోజు వరకు బ్రతికావు. కరోనా రాకుండా, జ్వరం రాకుండా ఈ మందిరంలో కూర్చోడానికి దేవుడు బ్రతికించాడు. ఎందుకో తెలుసా? విధేయుడవు కావాలని, ధూపము వేయాలని. చదవండి దయచేసి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యెహోవా సైన్యము నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. నాకు దూరమైపోయి నా కోపాగ్నికి లోనైపోయిన మానవ సమాజమా, ఇప్పటికైనా కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడుతూ మనసు మార్చుకొని విధేయులు కావడానికి, లోబడి ఉండడానికి, నీతిని అనుసరించి నడవడానికి, ధూపము వేయడానికి నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వచ్చి తెగులును ఆపుతావా? ఆయనకు దూరమయ్యి తెగులుకు లోనైతావా? నువ్వే నిర్ణయం తీసుకో. ఈరోజు వర్తమానం విన్న నీవు మారటానికి ఇదే మంచి ఛాన్స్. మారకపోతే నిన్నెవరు మార్చలేరు. ఆ కరోనా కూడా నిన్ను ఆపలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, జరుగుతున్న కరెంట్ అఫైర్స్లో నుంచే మాట్లాడుతున్నాను. మన ఎదుట కనబడుతున్న భయంకరమైన వాతావరణం కరోనానే కాబట్టి ఆ పదాన్ని ఉపయోగిస్తే మాట్లాడాను. దీనికంటే భయంకరమైన ఉగ్రత నరకమనే ఉగ్రత. బైబిల్లో రాసిన ఉగ్రత అనే పదం నరకానికి సంబంధించిన ఉగ్రత. దీనికే ఇంత భయపడుతున్నాం, దానికి భయపడవా? ఇది నీ శరీరాన్ని చంపుతుంది, అది నీ ఆత్మను నరకములో నశింపచేస్తుంది. ఇకనైనా దేవుని యొద్దకు వద్దాం, విధేయులుగా బ్రతుకుదాం. మనము ధూపం వేయి వారిగా ఉండి దేవుని ఉగ్రతను చల్లార్చే వారిగా మన బ్రతుకు జీవితాల్ని మార్చుకుందాం. ఇట్టి ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకమందున్న తండ్రి, విని ఉన్న మాటలు పరలోక సంబంధమైనవి. కొన్ని మాటలతో కొంతసేపు చెప్పాలనుకున్నాం, కానీ ఇదిగో జరుగుతున్న సంగతులను అర్థం చేసుకోవడానికి, ఇదిగో నీ వాక్యపు వెలుగులో ఆలోచించిన సంగతులను బట్టి మీ పిల్లలమైన మేము విధేయతను కలిగి ధూపము వేయువారిగా మీ యొద్దకు రావటానికి కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ, సంఘాన్ని మీ చేతులు పెడుతూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవు పర్యంతము తోడని రెండును గాక. ఆమేన్.